కుతంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చట్లు తయారుగుని చలో సుషిద్దాం పని అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. రైతుల ఆత్మహత్యల మీద పెద్దగానే అవుతుంది లొల్లి. ఎవ్వరు జీవి తీసుకోలేదన్న మాట ఈయనొస్తుంది కాంగ్రెస్ లీడర్లకెళ్ళి. జనసేనకు పోతిన మహేష్ చెప్పిండు టాటా. కూటమి జయంగా లీడర్లు ఇడుస్తురు పార్టీ బాట. ఇంట్లో చెప్పక బిడ్డే చేసుకుందట ప్రేమలగ్గం. నా కూతురు చచ్చిపోయిందని ఫ్లెక్సీ పెట్టి తండ్రి అయితుండు ఆగం. ప్రభుత్వాలు ఎన్ని మారినా, లీడర్లు ఎంతమంది మారినా, జమానా ఎంత మారినా మారంది ఒక్క రైతుల బతుకులే. ఎవ్వరు పవర్లకు వచ్చినా రైతులే రాజులు అని తీయటి మాటలు చెప్తుంటారు. కానీ నిజంగా రైతు రాజైన ముచ్చట్నే లేదు. కానీ రైతుల పేరు మీద మాత్రం రాజకీయ పంచాదులు గట్టిగా అవుతుంటాయి. గిట్లా ఎవ్వరు అధికారంలోన్నా దయదండిది షేయి మొండిది అన్నట్టుంటది రైతుల మీద. మా సర్కార్ రైతుల గురించే ఉన్నది. మాకు రైతులంటే పానం అని మాటలు చెప్తారు తప్ప చేతలల్లా ఏడ కనబడది. దేశానికి స్వాతంత్రం వచ్చిన కారు నుంచి అందరు చేస్తున్నది గదే పని. ఇక ఇప్పుడు కూడా తెలంగాణలో రైతుల ఆత్మహత్యల మీద గసొంటి రాజకీయమే నడుస్తుంది. రైతుల అప్పుల పాలై బల్మీకి జీవి తీసుకుండ్రు అని కార్పాటోలు కాంగ్రెస్ వాళ్ళ మీద దుమ్మెత్తి వస్తుండ్రు. షేను శెల్కల పొంట వాలిపోయి గవర్నమెంట్ ను ఇరుకున పెడుతుర్రు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, పొలాలు ఎండిపోయింది వాస్తవమే, కానీ రైతులు ఎవ్వరు అప్పుల బాధతో జీవి తీసుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకన్న అంటున్నాడు. రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవరు కూడా అప్పుల పాలు కానీ కరువు మూలంగా చనిపోలేదు. పంట ఎండిపోయిన మాట వాస్తవం. 2 లక్షల ఎకరాల పంట ఎండిపోతే కేసీఆర్ ఏమో 20 లక్షల ఎకరాలు ఎండిందని బద్నాం చేస్తుందని సర్కారోళ్ళు ముక్కిరుస్తున్నారు. మరి 2 లక్షల ఎకరాల పంట ఎండిపోవడంటే చిన్న ముచ్చట్నా సారు? మరి సర్కారోళ్ళ దృష్టికి రావాలంటే ఎన్ని లక్షల ఎకరాల పంట ఎండిపోవాలనో ఏందో. ఇంటోడు ఏలు పెడితే బయటోళ్ళు కాలు పెడతారన్నట్టు మరీ బద్నాం కాకముందే రైతులను ఆదుకునే తట్టు ఏమన్నా ప్లాన్ చేస్తే బాగుండు. వాళ్ళకి నష్టపరిహారం కట్టించుడో ఏదైనా ఉపాధి చూపించుడో చేస్తే సర్కార్ కూడా మంచి పేరు వస్తుంది. మరి ఏం చేస్తారో. ప్రభుత్వం అంటే ఓటేసినోళ్లను అలా కోటయ్యనోళ్లను అందరినీ సమానంగా చూసుకుంటది. అందరికి సమాన అవకాశాలు ఇస్తుంది అనుకుంటారు కదా. కానీ ప్రాక్టికల్ గా గట్లేముండదు. ముందుగాల మన కడుపు నిండినాకనే జనాల సంగతి చూద్దాం అన్నట్టుంటది ఎవ్వరిది పాలనైనా. కాకుంటే బహిరంగంగా అట్లా చెప్పరు గాని గీ మంత్రి సార్ అయితే మందిల్నే చెప్తున్నాడు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు దాపరికం లేని మనిషి ఉన్నట్టున్నాడు. కడుపు లేరి దాసుకోకుండా చెప్తున్నాడు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ కు పోయి కాంగ్రెస్ కార్యకర్తలకే మన సర్కార్లో ఉద్యోగాలు ఇస్తాం, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఏమున్నా మనోళ్ళకే, బయటోళ్ళకి ఏమి ఇయ్యమనుకొచ్చిండు. కాంగ్రెస్ కార్యకర్తలు లేకుంటే మేం గెలిచి ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ఆరోగ్య శాఖ నా దగ్గరనే ఉంది కాబట్టి బాన్స్వాడల స్థానిక ప్రభుత్వ ఏరియా దవాఖాన్ల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ మన కాంగ్రెస్ కార్యకర్తలకి ఇస్తా అని చెప్పుకొచ్చిండు. కార్యకర్త లేని పార్టీ లేదు, కార్యకర్త లేని నాయకుడు లేదు, కార్యకర్త లేని రాజకీయ. ఈరోజు ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో కూడా ఆ శాఖ మన దగ్గరనే ఉంది. కనుక మీ మనసులో ఏ కోరిక ఉన్నదో ఆ ప్రక్షాళన చేయాలి, న్యాయం చేయాలి. ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అది అవుట్ సోర్సింగే గానీ కాంట్రాక్టే గానీ ఏ రకంగా అయితే మన పర్మనెంట్ ఉద్యోగాలు సుమారు 4,900 మంది స్టాఫ్ ఆఫీసర్లను నియమించినమో అదే రకంగా బాన్స్వాడలో కూడా ఖచ్చితంగా మీ యొక్క ఏరియా హాస్పిటల్ కు న్యాయం చేస్తామనే విషయాన్ని. మరి ఓట్లేయాలని అట్లా అన్నాడు, నిజంగానే కాంగ్రెస్ వాళ్ళకే ఇప్పిస్తా అన్నాడు. గాని దామోదర్ సార్ అట్లా అనే వరకు ప్రతిపక్షం వాళ్ళు మండిపడుతున్నారు. ఎక్కడనైనా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబులు నిజం చెప్పాలంటే అమ్ముకుంటారు, లేకుంటే పైరవీలతోటి సంపాదించుకుంటారు. అంతేగాని మన పార్టీ జెండా మోసిండు మస్తు కష్టపడ్డాడని ఇయ్యంగానైతే చూసింది లేదు. ఒగాలు ఇచ్చినా కూడా పైసలు తీసుకొని ఎవ్వరు ఇయ్యరన్నది జగమెరిగిన సత్యం. మరి దామోదర్ సారు నిజంగానే ఇస్తాడా లేదా అన్నది ఓట్లైనాకనే బయటపడుతుంది. దొంగోనికి దొరికిందే సందు, చెప్పులు దొరికినా లాభం అన్నట్టు దోసుకుపోతారు గీమోతే వాళ్ళు. గసొంటిది పెద్ద పెద్ద లీడర్లు వచ్చిన జాగల ఇంకెట్లుంటది. కట్టల కొద్ది పైకం, ఫోన్లు, గొలుసులు, అబ్బో గిట్లా చెప్ప అవసరమేలే. ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది కదా, లీడర్లంతా ఇఫ్తార్ విందుకు పోతే ఆడ ఓ దొంగోడు చేతి వాటం చూపించిండు. గుంపులా ఎవ్వల కంట వాడా అని అనుకుండు. కానీ తానొకటి దలిస్తే దేవుడు ఒకటి దలుస్తాడు కదా. దేవుని తాన గిరేం కలిసి పనిరా అని దొరకబట్టి పొట్టు పొట్టు జోపిరు.
మంది బాగుండుడే దొంగల పాలిట గోల్డెన్ మూమెంట్స్ ఉన్నట్టున్నాయి. నిన్న హైదరాబాద్ లో ఇఫ్తార్ దావత్ కార్యం అయింది. ఈ దావత్ కు ఎంపీ అసరుద్దీన్ సాబు, రంజిత్ రెడ్డి, అనిల్ యాదవ్, దానం నాగేందర్, ఫిరోజ్ ఖాను, కాంగ్రెస్ లీడర్లు చాలా మందే పోయినరు. మరి అధికార పార్టీల దగ్గర దండిగా సొమ్ములుంటాయని అనుకున్నట్టున్నాడు దొంగోడు. సీదా పెద్ద పెద్దోళ్ళ జేబులకే సూటి పెట్టిండు. 8 ఫోన్లు, 2 లక్షల నగదు కొట్టేసిండు. ఇంకొకరి తాన కూడా గట్లనే కొట్టేస్తుంటే ఇంత దొరికిపోయిండు. అన్ని దొరకబట్టి దౌడ పనులు రాలేటట్టు మస్తుగా దండిచ్చి పోలీసులకు అప్పచెప్పిర్రు. కానీ ఏం ధైర్యమో కదా, పెద్ద పెద్దోళ్ళు వచ్చే దావత్కు పోయి 2 లక్షలు 8 ఫోన్లు కొట్టేసిండంటే ఆడు మామూలు దొంగ కాదు కదా, గజ దొంగే ఉన్నట్టున్నాడు. ఆరుగాలం పార్టీ కోసం కష్టపడి ఖర్చు పెట్టుకొని కార్యకర్తలను నడుచుకొని పోటీ చేద్దాం అనుకుంటే తీరా టైంకు నీకు టికెట్ లేదని ఎత్తగొడితే ఎట్లుంటది ఎవరికైనా? ఇంకా ఆ పార్టీలు ఉండాలనిపిస్తుందా? మనిషి అన్నోనికి ఎవ్వనికి అట్లా అనిపించదు. అందుకే జనసేన గుడ్ బై చెప్పిండు హార్డ్ కోర్ పవన్ వీరాభిమాని. పాపం పొత్తిన మహేష్ అన్న జనసేన పార్టీ నమ్ముకొని ఉంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అయింది కదా. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసేటందుకు ఆడ షానొద్దులే కష్టపడ్డాడు. క్యాడర్ ను కూడా కట్టిండు, ఖర్చు పెట్టుకుండు, జనసేనను జనాలకు తీసుకుపోయిండు. కానీ తీరా చూస్తే పొత్తుల పేరు చెప్పి పొత్తిన మహేష్ కు మొండి చేయి చూపించిండు పవనాలు. పోని కూటమి పవర్లకు వస్తే ఏమన్నా న్యాయం చేస్తా అని హామీ ఇచ్చిండా అంటే అది లేదట. అసలు ఉంటే ఉండు లేకుంటే లేదు అన్నట్టు దేకను కూడా దేక్తలేడట. ఆడికి ఈ సీటు కోసం దింపుడు కళ్ళం ఆశలు బాగానే పెట్టుకుని దండ్లాడిండు మహేష్ అన్న. ఇక చూస్తే లాభం లేదని పార్టీకి రాజీనామా పెట్టిండు. పాపం ఇప్పటిదాకా మహేష్ అన్నకు ఎన్ని కోట్ల క్షిద్రం పడ్డదో గాని ఇందుకు మునిగిండు అందుకు మునిగిండు. నడిగంగల ఓ ఒడ్డుకు పోలేకుండా అయిపోయిండు. మరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా లేకుంటే పంక పార్టీలో చేరతాడా అన్నది చూడాలి. కానీ పవనాల్ సారు చంద్రాల కోసం గిసొంటి హార్డ్ కోర్ పార్టీ లీడర్లను కూడా దూరం చేసుకున్నాడు. చూస్తుంటే పవనాల్ సారు రాజకీయ పరిణితి టన్నుల కొద్దే ఉందనిపిస్తుందట. ఈ మెయిల్లు వాట్సాప్ జమానలా మన లీడర్లు ఒక పాత పద్ధతిని అయితే బాగా వాడుతురు. గదే ఉత్తరాలు రాసుడు. ప్రభుత్వాలను ఏమన్నా డిమాండ్ చేయాలంటే ప్రతిపక్ష లీడర్లు ఉత్తరాలు రాసే చెప్తున్నారు. మరి అది గవర్నమెంట్ వాళ్ళని చదువుతారో లేదో తెలియదు కానీ లేఖలను షాకులు లెక్క అస్త్రాలు చేస్తారు లీడర్లు. అధికార పార్టీలను కదిలిచ్చేటందుకు షాకులు లెక్కనే లేఖలను వాడుతుంటారు ప్రతిపక్ష పోళ్ళు. లేఖల జమానా అంత ఓల్డ్ అయిపోయినా పాలిటిక్స్ లో మాత్రం గోల్డ్ లెక్కనే ఉన్నది. ఇప్పుడు కూడా పొద్దు తిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి పూర్తి స్థాయి గవర్నమెంటే కొనాలని డిమాండ్ చేసుకుంటా సీఎం కు లెటర్ రాసిండు ఎమ్మెల్యే హరీష్ రావు సారు. తెలంగాణలో ఉమ్మడి మెదకు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతోటి శాన జాగలల్లా 20,829 ఎకరాలల్లా రైతులు ఈసారి పొద్దు తిరుగుడు పువ్వు పంటను పండించిర్రు. అయితే ఈ పంటకు మద్దతు ధర లేదని మొన్న ఫిబ్రవరి 22 తారీఖు నాడే లెటర్ రాసిన. అప్పుడు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారుండి మద్దతు ధర 6,760 చొప్పునిచ్చి పొద్దు తిరుగుడు పువ్వు పంటను కొంటామని హామీ ఇచ్చిండు. ఇక దాని ప్రకారమే అప్పట్లో అంగట్ల కొనుగోళ్లు షురువైనాయి. అయితే రైతుల నుంచి వచ్చిన మొత్తం పంట కొనకుండా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొని చేతులు దులుపుకున్నారు. కడమ పంటను కొనుడే బంద్ చేసిర్రు. దీంతోని 75% పంటను రైతులు చాలా అగ్వకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుంది. అందుకే సర్కారే మొత్తం పంటను కొనుక్కొని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నా అని సీఎం కు లెటర్ రాసిండు హరీష్ రావు సారు. మరిగా సర్కారు వాళ్ళు ఏం ఆలోచన చేస్తారో చూడాలి. మనం కడుపుల నల్సోలే వడ్డప్పటి సంది కంటికి రెప్పలెక్క చూసుకుంటారు తల్లిదండ్రి. ఎంత బాధలున్నా వాళ్ళు ఎండి మన కడుపు నింపుతారు. అసంటోలను మధ్యలో వచ్చిన ప్రేమ కోసం ఇడిచేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది. 20 ఏండ్ల దాకా కాయ కష్టం చేసి పెంచితే ప్రేమ ప్రేమ అని బుర్రున ఎగిరిపోతే అలా గోస చెప్పుకోరాకుట్నే ఉంటది. బిడ్డ లేచిపోయి పెళ్లి చేసుకుందని ఓ తండ్రి పడుతున్న గోస చూస్తుంటే కళ్ళల్లా నీళ్లు తిరుగుతున్నాయి. అబ్బా చూడగోసున్నదే గీ నాయన బాధ. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న గావురాల బిడ్డను పెంచి పెద్దగా చేస్తే ఇయాల ప్రేమించినోని కోసం అయ్యవ నిడిచేసి లేచిపోయి పెండ్లి చేసుకుంది. అప్పుడు ఆ అయ్య పడుతున్న బాధ చూడుండ్రి ఎంత గోస అనిపిస్తుందో. నా బిడ్డ పోయింది. నా బిడ్డను దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు. నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా అక్కలారా నా బిడ్డ పోయింది. నా బిడ్డకు నా చూపే ఉండి నా కళ్ళను కొనసాటి చేసిర్రు. అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బీటెక్ అని మంచి కాలేజీలో చదివించిన అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకని తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి. అమ్మలారా అయ్యలారా బిడ్డలను ఖరాబ్ చేసుకోకూరి. అయ్యా
దండం పెడతా. రాజన్న సిరిసిల్లాల చిలువేరి మురళి అనే గీ కాక పుట్టినప్పటి సంది బిడ్డను మస్తు పైరం చేసిండు. ఏది కావాలంటే గదే, పైసలున్నా లేకున్నా అప్పు చేసి మరి బిడ్డకు కనా కష్టం రాకుండా పెంచిండు. మంచిగా చదువుకొని జీవితంలో బాగుపడాలని బీటెక్ చదివిపిస్తుండు. ఇక కాలేజీలో అనుష ఒక పోరని ప్రేమించిందట. ఈ ముచ్చట తెలవంగానే వద్దు బిడ్డ, మొదలు మంచిగా చదువుకో, గిప్పుడే గీ ప్రేమలు పెళ్లిళ్ళు ఎందుకు, నిమ్మలంగా చదువుకో అని ఎంత బుజ్జగించినా బుజ్జినకుండా లేచిపోయి పెళ్లి చేసుకుంది. బిడ్డ చేసిన పనికి తండ్రి గుండె కున వలిగింది. లోపల బిడ్డ అంటే ఎంత ప్రేమున్నా అంత సంపేసుకుని ఇక నా బిడ్డ చచ్చిపోయిందని ఫ్లెక్సీ లేపిచ్చి, ఓ బిడ్డలారా కంటికి రెప్పలెక్క చూసుకుంటున్న అయ్యవను మోసం చేయకుర్రి, ఎవనో మాయ మాటలిని బతుకు నాశనం చేసుకోకుర్రి, మీ పిల్లలు చేజారి మోసగాళ్ళ చేతిలో పడకుండా చూసుకోర్రి అనుకుంటా ఇంటి బయట కూసొని గిట్లేడ్చిండు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్రున తిరగబట్టే. ఏం గోసిది, పగోనికి సుతా గిసోంటి బాధ రావద్దు, తల్లిదండ్రిని బాధ పెట్టి ఆ పోరేం బాగుపడుతుంది అనుకుంటా ధైర్యం చెప్తురిగా తండ్రికి. అయినా ఈ రోజులల్లా ప్రేమ పెండ్రిలు బాగా కామన్ అయిపోయినాయి. గట్లానే అయ్యవని తాన్ని చేసుకున్నాడు మంచి పద్ధతి కాదు. మన ఏజ్ ఏంది, మనం చేస్తున్న పనేంది, చదువుకునే టైంలా మంచిగా చదువుకొని బాగుపడితే అరే నా బిడ్డ ఎదిగింది రాబై, ఆమెకు నచ్చిన జిందగీ చూపిస్తా అని ఆలే ముంగట నడిచి మరి పెళ్లి చేస్తారు. మనం ఎన్ని చూస్తలేం కాసోంటి, కానీ మనమే జర సోయితో నడుచుకోవాలి. ఎప్పటికైనా కన్నోళ్లకు కన్నీళ్లు మిగిలియొద్దు. ఈ ముచ్చట జర అందరి యాదికి పెట్టుకుంటే మంచిగా ఉంటది. ఏమంటున్నా? శశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లునే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మన మైక్ టీవీ ముచ్చట్లు.